సార్ మీ సినిమాలో ఎన్ని సినిమాలు ఉన్నా కూడా కొన్ని మైల్ స్టోన్ ఫిల్మ్స్ అన్ని అవి గుర్తుండిపోయిన సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. బికాస్ ఫస్ట్ టైం అలాంటి సాహసం ప్రయోగం చేశారు. అపూర్వ సోదరులు కావచ్చు, అవునవునవును. లేకపోతే మన పుష్పక్ ఆఫ్ కోర్స్ 'పుష్పక విమానం' అది చెప్పక్కర్లేదు, ఇంకా మాటే చెప్పక్కర్లేదు దాని గురించి. అలాగే 'మైకేల్ మదన్ కామరాజు' ఇంకా అసలు ఒకటి కాదు అన్నీ, అన్నీ కూడా 'ఆదిత్య 369' అయితే మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఆ 'కృష్ణదేవరాయలు' ఆ అవును. పాటలు అది ఇది. ఇవన్నీ ఈ బీజ రూపంలో స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అంటే అది కథ అప్పుడప్పుడు తీసుకొని మీరు అల్లేస్తారా స్క్రీన్ ప్లే? అంతే అది ముందరే వస్తుంది. మెయిన్ ఐడియా గనక ఈ రకంగా చేయాలనుకుంటే దానికి అట్లా అట్లా అల్లుకుంటూ, అల్లుకుంటూ, అల్లుకుంటూ పోవడం. అది వస్తుంది. హ్మ్. అది ఒక ఎయిదర్ యూ కాల్ ఇట్ ఏ గిఫ్ట్ ఆర్ ఏ గాడ్ గివెన్ ఆర్ నేను ఇందుకే చెప్పానే ఆల్ ఆర్డైన్డ్ అని. హ్మ్. అదే. ఈ అవును. ఆల్ టైంలో ఆర్డైన్డ్. అది వస్తుంది కనుక అది వస్తుంది. లేకపోతే రాదు. హ్మ్. సో వస్తుంది. అదేదో అదృష్టం. అది హ్మ్. నేను కూర్చుంటే వస్తుంది. హ్మ్. డిస్కషన్‌లో బాగొస్తుంది. హ్మ్. మీకెవరు రాసి అంటే ఎవరన్నా డైలాగులు రాసి పెట్టేవారా మీకు అదే అందరూ? నేను ముందర ఎర్లీలో రాశాను. ఇప్పుడు నాకేమిటంటే మోర్ విజువల్‌ది. అవును. ద రిటన్ థింగ్ ఈజ్ వెరీ లెస్. ఆ! నా పిక్చర్స్ అంతా కూడా ఐ డు నాట్ బిలీవ్ ఇన్ డైలాగ్ అదంతా కూడా ఏమంటే ఒరిజినల్ సినిమాలు పురాణాల నుంచి వచ్చింది. ఫోటోగ్రాఫ్డ్ స్టేజ్ ప్లేస్ అవన్నీను. అవును. డైలాగ్ లేకుండా నడవదు. తెలవదు. నేను 'నీతి నిజ' తెలుగు పిక్చర్ అందులో ఎక్కువ విజువల్స్ ఎక్కువ. మీ ఫస్ట్ పిక్చర్ కదా మా సార్ ఫస్ట్ తెలుగులో. పిక్చరు అవును. పెద్ద ఫ్లాపు. ఆ! ఎంత బాగా చెప్తున్నారు సార్. సూపర్ డూపర్. అది ఎటువంటి పిక్చర్ అంటే 'నీతి జయసూసి' బాపు గారు అంత ఎవరి డైరెక్టర్, ఎవరి సంగీతం శ్రీనివాసన్ వెతికాడు ఆయన. విశాఖపట్నంకి రాశాడు. హ్మ్. యూ డోంట్ మిస్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి. తర్వాత గుమ్మడి వెంకటేశ్వరరావు. మరి ఫ్లాప్ అని ఎలా అన్నారు సార్? పిక్చర్ రిలీజ్ చేశారు. వీళ్ళంతా పెట్టారు కదా! అప్పుడే సందేహం వచ్చింది. ఈ బాపు గారు ఎప్పుడు ఇంత బాగుందన్నారు. నాకేదో సందేహం వచ్చింది. పిక్చర్ అయింది. అదే బాపు గారికి అదే అయితే. బాపు గారు 'సీతా కళ్యాణ్' తీశారు. ముత్యాల ముగ్గు. అది ప్రతి పిక్చర్ నన్ను పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని ఆయన చూస్తారు చాలా క్లోజ్. ఆయన దానికి పిలిచాడు. 'సీతా కళ్యాణం.' నేను చెప్పాను ఇది జనవరి 1 రిలీజ్ చేస్తే డిసెంబర్ 31 వరకు రన్ అవుతుంది. ముత్యాల ముగ్గు అప్పుడు మేము ప్రే చేసాం ఇది ఉండాలని. ఇది కథ కాదు. ఇది ఎవరి ప్రేయర్ అక్కర్లే ఉందని చెప్పన్నారు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఆ పిక్చర్‌ని ఏదో కృష్ణా డిస్ట్రిక్ట్ ఏదో కొన్నారు. హ్మ్. హ్మ్. నేను పిక్చర్ చూసి ఈ మాట అన్నాను. ఎవరో ఆయన చెప్పారు గుమ్మడి వెంకటేశ్వరరావు. సంగీతం శ్రీనివాసరావు చెప్పారట ఈ రకంగా 1 ఇయర్ ఆడుతుందట. సంగీతం నిజంగా చెప్పారా? నిజంగా చెప్పారా అని సార్లు అడిగి ఎవరినో పిలిచి చంపేశారు. ఓహ్! మీరు చెప్పారు కాబట్టి. అంటే మేము అదే మీరంతా మీ ఆలోచన. రాజు ఆహా! ఈళ్ళు చెప్పారా బాగుందని. అయితే అంతే. సుమారుగా ఉందంటే దాని హిట్టే వేరు. అవును. అవును. అది సూపర్ హిట్. అదేం పిక్చర్ అన్నామనుకోండి. అబ్బబ్బబ్బా! అదేం పిక్చర్ అన్నారు. అది అటువంటి సినిమా ఆ రకంగా జరిగింది. సార్ రాంగానే మెట్ల మీద గోడ మీద హ్మ్. ఆహ్, అప్పు 'అపూర్వ సంగీతం' అవును. కమల్ హాసన్ గారు అవును. మీకిచ్చినది. ఏమిటి సార్ మీ ఇద్దరి బాండింగు? అది మమ్మల్ని గురించి మేమే నవ్వుకుంటాం. ఆహ్! వి 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 లాఫ్ ఎట్ అవర్ సెల్వ్స్. ఒక మంచి బాండింగ్ ఉండింది. హ్మ్. ఏదో అప్పుడెప్పుడో పిలిచాము టికెట్ పడినప్పుడు ఆయన తర్వాత మంచి పిక్చర్ చేయడం. అక్కడి నుంచి వరుసగా సోమొకటితో స్టార్ట్ చేసి వరుసగా వచ్చాం. హ్మ్. ఈ మధ్య ఆయనకేమిటంటే నేను ఎక్కువగా నేను ఇవ్వడం లేదనేది ఒక కంప్లెయింట్. హుహు. అందరూ చేసేస్తే వస్తుంటారు కదా! ఐయామ్ ద వన్ పర్సన్ హూ డజంట్ అపియర్. ఇప్పుడు మీరు చెప్తున్నారు కనుక ఐ విల్ అపియర్. అవును. అవును. లేకపోతే వెరీ రేర్‌లీ ఎక్కడ కనిపించరని. కనిపించరు. అది కూడదని కాదు. అదేమిటో దానికి ఆహ్, డ్రైవ్ లేదు. సో, అతనేం చేశాడంటే హీ నన్ను రమ్మనండి చేద్దామంటే నేను ఆ సుముఖతతో ఏదో బర్త్‌డే పిలుస్తారు. అంత 8 గంటలు 9 గంటలకి నేను వస్తాను ఎళ్ళిపోతాను. కాబట్టి ఇటువంటివన్నీ మీరు కొన్ని అన్నిటికీ వెళ్లరు, మీరు మింగిల్ అవ్వరు. వెళ్ళదు. అది గారు. సో, ఆయన ఒక సెలబ్రేట్ చేశాడు 4 నా సినిమాలు. 'అమావాస్య చంద్రుడు' ఒకటి, 'రాజపార్వతి', 'పుష్పక విమానం', తర్వాత 'అపూర్వ సోదరులు', హ్మ్. 'విచిత్ర సోదరులు', 'బొంబాయి ఎక్స్‌ప్రెస్' హ్మ్. ఈ 4 సినిమాల ఫెస్టివల్స్ హ్మ్. ఆ ఎన్ఎండిసి థియేటర్‌లో వేసి 3 గంటల నుంచి 6 గంటలకు. 6 గంటలకేంటంటే
ఇప్పుడు మణిరత్న గారు అంటే, ఇళయరాజా అంటే, పిసి శ్రీరాము, ఏఆర్ రెహమాన్ వీళ్ళందరూ ఒక్కొక్క రోజు పిలిచి, మన నాగశ్విన్, ఉమ్, అమల అందరూ వచ్చారు వాళ్ళు. ఉమ్, వచ్చి ఒక్కొక్కరు వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేయడం, అంటే క్వశ్చన్స్ అడగడం, నేను వాళ్ళకి చెప్పడం. ఆ, నేను సెంటర్స్ నాకు ఒక వేరే డైరెక్టర్స్ పేరు వేసి వాళ్ళు చెప్పడం, కమల్ హాసన్ రావడం. ఇది ఒక ఫెస్టివల్ చేసాడు ఆయన. ఉమ్, ఉమ్. దానికి అపూర్వ సంగీతం అని పేరు పెట్టాడు. ఓహో, ఆ సిరీస్ తాలూకు పోస్టర్ అది, అదే బ్యాక్ డ్రాప్. అదే అది